అందరికీ నమస్కారం. ఒకవేళ మీరు నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 10 మంది సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. గతంలో 4000 వరకు సబ్స్క్రైబర్స్ నా ఛానల్ క్లోజ్ చేయబడింది. యూట్యూబ్ వాళ్ళే క్లోజ్ చేశారు. కానీ ఈ పైన మళ్ళీ నేను ఆ వీడియోస్ చేస్తున్నాను. మళ్ళీ ఆ రేంజ్కి వెళ్ళాలి అంటే, అలాగే నేను చెప్పే ముఖ్యమైన సమాచారాలు మీ దాకా చేరాలి అన్నా, ఎక్కువ ఇటువంటి వీడియోలు చేయాలన్నా మీ సహకారం నాకు అవసరం. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం. మనకి భారతదేశంలో ఆవు ఎలా నాటకీయంగా దూరమైందో ఒకసారి చూడండి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఆవు మనకి నిత్యం పాలిచ్చే ప్రధానమైన క్షేత్రంగా ఉండేది. ఈరోజు ఆవు పాలు అంటేనే వేడి చేస్తాయి, ఆవు పాలతో ఆ సమస్య వస్తుంది, ఈ సమస్య వస్తుంది, ఏవో కారణాలు చెప్తున్నారు. గేదె పాలను విపరీతంగా పెంచుతున్నారు. ఆవు పాలు లీటరు 50 రూపాయలు కూడా పలకకపోగా గేదె పాలు లీటరు 100 రూపాయలు దాటి తిరుగుతుంది. అలాగే ఆవు అన్నాం కదా అని జెర్సీని తీసుకొచ్చారు మధ్యలోను, అది కూడా ఆవు కాదు. అసలు అందులో ఆవే లేదు. కుక్క, గేదె, అలాగే పంది, గేదె యొక్క సంపర్కం ద్వారా వచ్చింది ఆ జెర్సీ అనే బ్రీడ్. జెర్సీ హోయిస్టిన్ అనే బ్రీడ్స్ వచ్చాయి. అయితే అవి కూడా ఆవు పాలు కాదు, అంటే ఇంకో మాంసం అనమాట. అంచేత స్వదేశీ ఆవులను ఎవరైతే పెంచుకోగలుగుతారో వాళ్ళే నిజంగా ఆరోగ్యాన్ని, ఆయుష్ని, అలాగే మేధాశక్తిని కలిగి ఉంటారు. ఎప్పటికైనా ఇది గుర్తించండి. విదేశాల వారు మన స్వదేశీ ఆవు యొక్క పాలతోటి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటుంటే మనం మూఢులుగా మారిపోయి ఈరోజు ఆవునే అసహించుకునే పరిస్థితిలోకి దిగజారిపోయాం. చాలా ఇళ్లలో అసలు ఆవులే లేవు. సొంత ఇల్లు ఉందంటే ఒక ఆవుని పెట్టుకోవచ్చు, అదేం పెద్ద కష్టమైన పని కాదు. ఒక్క ఆవు, మీకు 4 గదులు ఇల్లు ఉంటే ఒక గది ఆవుకి ఇవ్వండి, ఏం సమస్య? అంచేత మనం పూర్తిగా ఆవును దూరం చేస్తున్నాం. మనకి గృహప్రవేశంలో ఇంట్లోకి ఆవును ముందు ప్రవేశపెడతాం, ఆ తర్వాత మనం ప్రవేశిస్తాం. అంటే శుభముహూర్తానికంటే ముందే మనం ప్రవేశం పెట్టేది ఆవుని. అంటే ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఇష్టార్థ సంపదలు ఆవు ద్వారా లోపలికి ప్రవేశించి ఉండాలని. కానీ మనం ప్రవేశపెడితే మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాం. దాంతో ఆ వచ్చిన ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. అంచేత ఎప్పటికైనా గుర్తించండి, ప్రతి ఒక్కళ్ళు సొంత ఇల్లు ఉందంటే ఒక్క ఆవునే ఇంట్లో పెంచుకోవాలని ఆలోచన చేయండి. ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతున్న విషయం. వందే గోమాతరం. మీకు తెలుసా, చాయ్ అదే టీ భారతదేశంలో గోవంశాన్ని కషాయ పాలు చేసింది. నమ్మలేకపోతున్నారా? టీ ఏంటి, గోవంశాన్ని కషాయ పాలు చేయటం ఏంటి అనుకుంటున్నారా? విడ్డూరం కదూ. ఇది 100% సత్యం. బ్రిటిష్ వారు భారతదేశ వైభవాన్ని, సంపదను, వనరులను, అభివృద్ధిని, ఇక్కడ వైజ్ఞానిక సంపదను, భారతీయుల మేధాశక్తిని అధ్యయనం చేసి వీటన్నిటికీ మూలాధారం మరియు భారతీయుల సంస్కృతి, జీవన విధానం మనుగడలకు గోవే ప్రధాన కారణమని, దేశాభివృద్ధికి గోవే మూలమని అన్ని కోణాల్లో నుంచి నిర్ధారించుకొని భారతీయుల జీవన విధానం నుండి గోవును తప్పిస్తే తప్ప తమ లక్ష్యం సాధించలేమని భావించి కొన్ని కుట్రలు చేసినారు. అందులో ఒకటి టీ పథకం ప్రకారం దేశంలోని గ్రామాల్లో, పట్టణాల్లోని చౌరస్తాల్లో ఉచిత ఛాయ్ పంపకం, ఫ్రీ టీ సెంటర్స్ ని ఏర్పాటు చేసి జనాలకు అలవాటయ్యే వరకు ఫ్రీ టీ సెంటర్లను నడిపినారు. ప్రజలు ఛాయ్కి బానిసలయ్యారని నిర్ధారించుకొని తర్వాత ఛాయ్ ఆపేసి కేవలం ఛాయ్ పత్తి ప్యాకెట్స్ ఫ్రీగా ఇవ్వడం ప్రారంభించారు. ప్రజలు వాటిని పట్టుకెళ్లి తమ తమ ఇళ్లల్లో టీ చేసి తాగితే దాని రుచి కోల్పోయి ఛాయ్ కుదరలేదు. జనాలు పరిగెత్తి వారి వద్దకు వెళ్లి టీ బాగోలేదని అడుగగా అప్పుడు వారు అన్నారు, మేము మీకు ఫ్రీగా పంచిన టీ బర్రెపాలతో చేసినాం, టీ ఆవు పాలతో రుచిగా రాదు అన్నారు. అప్పటి వరకు దేశంలో ఇంటింటికి గోవులు ఉండేవి. వెంటనే దేశంలో బలమైన మార్పు ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లలోని కొట్టాల నుండి ఒక ఆవును బయటకు పంపి ఒక బర్రెను కట్టడం మొదలుపెట్టారు. సమాజంలో పాలు కొనేవారు సైతం ఆవు పాలు విడిచి బర్రెపాలు కొనడం ప్రారంభమైంది. మెల్లమెల్లగా దేశంలో బర్రెపాల డిమాండ్ ప్రారంభమై వేగం పుంజుకుంది. అప్పటి వరకు దేశంలోని పాడి పరిశ్రమలో గోవులుండేవి. వాటి స్థానాన్ని బర్రెలు ఆక్రమించాయి. పెద్ద ఎత్తున గోవులు కబేడాల పాలవడం ప్రారంభమైంది. తత్కారణంగా వందలాది ఉత్తమ ప్రాచీన జాతులు నశించిపోయినాయి. కోట్లాది గోసంతతి అంతరించిపోయింది. ఇంటింటికి వర్ధిల్లే గోవులు 90% పైగా ఇళ్లలో మాయమైపోయినాయి. బ్రిటిష్ వారి అంచనా ప్రకారం భారతీయులు తరతరాలుగా ఆవు పాలు తాగడం వల్ల మంచి ఆరోగ్యం, మేధస్సు కలిగి ఉన్నారు. వారిలో చురుకుదనం, మేధస్సు తగ్గిపోతుంది. తద్వారా అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి. శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గి మెల్లమెల్లగా మనిషి బలహీనులవుతారు, మనకు బానిసలవుతారు అని అంచనా వేసి వారు పన్నిన కుట్ర సఫలమైంది.
భారతీయుల ఇంటి నుండి గోవులను సడకులోకి తోసివేసిన పాపాన భారతీయుల ఆయుష్ 100 సంవత్సరాల నుండి ఆయు ప్రమాణం 60-70 సంవత్సరాలకి పడిపోయింది. ప్రతి ఇల్లు రోగాల కుప్పలుగా తయారైంది. ఇంట్లో గోవులున్నంత కాలం అనారోగ్యం, బద్ధకం, గ్రహచార దోషణం, అకాల మృత్యువు, శత్రుపీడ, వాస్తు దోషం, దరిద్రం, రసాయనిక ఎరువులు ఉండేవి కావు. ఒక ఛాయ మూలంగా వ్యక్తి, కుటుంబం, గ్రామం, దేశం, అలాగే వ్యవసాయం, భూసారం, ఆరోగ్యం, ఉపాధి పతనమైపోయినాయి. ఛాయ్ పట్ల లోభం ఎంతో అనార్థానికి దారితీసింది. చాలా లోతుగా ఆలోచించి బ్రిటిష్ వాళ్ళు 16th సెంచరీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఛాయ్ పత్తి వ్యాపారం పేరుతో ప్రవేశించి మనల్ని లక్షల సంవత్సరాల వెనక్కి నెట్టేసి అందిన కాడికి దోచుకుని వెళ్లిపోయారు. బ్రిటిష్ ఛాయ్కి పూర్వం దేశంలో అందరూ కేవలం ఆవు పాలే తాగేవారు. బ్రిటిష్ దురక్రమణకు పూర్వం దేశంలో పూరి గుడిసెలో మొదలుకొని ధనవంతులని భవంతుల వరకు ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి. ప్రతి ఇల్లు దేవశక్తితో నిండి ఉండేది. ఆవు వ్యక్తి యొక్క అనేక అవసరాలకు పెద్ద దిక్కుగా ఉండేది. సమస్త జీవరాశులకు ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు. సూర్యుని నుండి కొన్ని అద్భుత బంగారు ఔషధ శక్తులు విడుదలవుతాయి. భూమిపైన వాటిని గ్రహించే శక్తి కేవలం గోమాతకే ఉంది. ఆవు ఎండలో మేతమేస్తూ తిరిగేటప్పుడు సూర్యరశ్మి ద్వారా అట్టి దివ్యమైన శక్తుల్ని తమ కొమ్ములలో ఉండే సూర్యకేతు నాడి ద్వారా గ్రహించి మూపురం వద్ద ప్రభావితమై ఆ శక్తులను తన పాలు, పేడ, మూత్రంలోకి వదులుతుంది. మిగిలిన శక్తి తన కాళ్ల ద్వారా అక్కడ భూమిలోనికి వదులుతుంది. దేశవాళీ ఆవు పాలల్లో సూర్యుని యొక్క శక్తివంతమైన సూర్యకాంతి ఉంటుంది. అది మానవ శరీరానికి అత్యంత శక్తివంతమైన ఔషధ భండాగారం. పైగా ఆవు పాలు మానవ శరీరానికి కావలసిన అన్ని పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారం. ఇప్పుడు ట్రెండ్ మారింది. మళ్లీ గ్రామాల్లో, పట్టణాల్లో గోవు ప్రాముఖ్యతను గుర్తించి అన్ని రకాల సమస్యలకు రేడియేషన్, పొల్యూషన్, పాలిథిన్, కెమికల్స్, విష రసాయనాల దుష్ప్రభావాల నుండి కేవలం గోవే కాపాడగలదని, అంతేకాక గ్రహచార దోషం, వాస్తు దోషం, ఇంకా అనేక అనారోగ్య సమస్యల నుండి గోవే కాపాడగలదని గ్రహించిన ఎందరో తమ తమ ఇళ్లలో, ఫ్యాక్టరీల్లో, ఫామ్ హౌసుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, ఆసుపత్రుల్లో, వివిధ సంస్థల్లో, ఇండస్ట్రీలలో గోవులు పెట్టుకోవడం ప్రారంభమైంది. మహానగరాల్లో కొన్ని చోట్ల కొత్తగా కట్టే భవంతుల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫిల్లర్స్ మధ్య గోవదనాలను రూపొందిస్తున్నారు. మన గోవు తల్లి పతనానికి కారణమైన ఛాయ్ తాగడం కన్నా మానవ శరీరానికి కావలసిన అన్ని పోషకాలు పుష్కలంగా కలిగి ఉండి సంపూర్ణ ఆహారంగా లభించే దేశవాళీ గోవు పాలనే సేవిద్దాం. తిరిగి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. జై హింద్.